అల్లూరు సీతారామరాజు జిల్లా బల్లకరువులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. పాడేరు గిరిజన తదితర ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గంజాయి సాగు మీకు ఆదాయానికి మార్గం కాకూడదని పవన్ అన్నారు. దానికి ప్రత్యామ్నాయంగా అనేక ఇతర మంచి మార్గాలు ఉన్నాయి. ఆ దిశగా మేము ఆలోచన చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రజలకు తెలిపారు. అయితే గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలకు అడిగి తెలుసుకున్నారు. స్థానిక నాయకులు, ప్రజలు భారీగా హాజరయ్యారు. ఏం జరుగుతుంది? గంజాయి మనకు మొక్కేస్తాం పోద్దు అంటే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే చాలా మంది యువత పాడైపోయి తాగేసి చిన్నపిల్లలకి చాక్లెట్ల రూపంలో ఇచ్చేసి మొన్న ఈ మధ్యన కడపలో అనుకుంటా టీచర్ మీద తిరగబడి పిల్లలు కొట్టేశారు గుండెల మీద కొడితే చనిపోయారు. దానికి కూడా దీని ఈ మొత్తం మంది ప్రభావం ఉందనేది పోలీసులు ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నారు. అందుకని గంజాయి సాగుని మనం నిలువరించాలి. కానీ అలాగే నేను ఆలోచిస్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దీన్ని ఒక సామాజిక సమస్యగా కూడా చూడాలి. అందుకని టూరిజం మీకు మేజర్ మనీ అవుతుంది. మీరు కనుక టూరిజం ని కనుక మీరు అప్లై చేసుకుంటే, ఉదాహరణకి మనకు 20 గ్రామాలు ఉన్నాయి. 20 గ్రామాల్లో మీరు 2 ఇళ్లు కనుక ఒక హోమ్ స్టే లాగా అదే ఇల్లు బాగా కట్టి అదే మట్టి బాగా కట్టి కనుక ఇవ్వగలిగితే ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఒక 2 రోజులు ఉంటే మీకు డబ్బు వస్తాయి. మీ చిన్న గ్రామాలకి డబ్బు వస్తాయి. మీరు చుట్టుపక్కల ఏదైనా తీసుకెళ్తే మందు మాకులు మనం కూర్చోబెట్టి ఆయుర్వేదిక్ మొక్కలు వేస్తే దానివల్ల కొంటే డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఇందాకెళ్ళి ఒక 1000 రూపాయలు 1500 రూపాయలు పెట్టి ఆ మొక్కలు కొనుక్కున్నాం. సో మనం చాలా చెయ్యొచ్చు. సో మీకు గంజాయి అనేది అది మీకు ఆదాయానికి మార్గం కాకూడదు. నేను యువతకు అదే కోరుకుంటా ఉన్నా. సంపాదించడం చాలా తేలిగ్గా ఉంటది, కానీ దాని ద్వారా వచ్చే దుష్ఫలితాలు మటుకు చాలా లోతుగా ఉన్నాయి. అందుకని ముఖ్యంగా అందరూ ఉన్నారని నేను చెప్పట్లేదు, కానీ గంజాయి సాగు చేస్తున్న యువతకి నా అప్పీల్, నా విన్నపం ఏంటంటే దయచేసి మీకు ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తాం. దాన్ని కొంచెం మీరు ఆలోచించి దాన్ని దయచేసి ఎంకరేజ్ చేయకుండా